ఎట్లయినా ఓల్డ్ అంటే చిన్నప్పుడు మూవీస్ అవి లవ్ స్టోరీ అనేది చాలా బాగుంటుంది. సో నాకు మళ్ళీ చిన్నప్పుడు మెమరీస్ అవన్నీ బాగా అనిపించింది. సాంగ్స్ ఎలా అనిపించాయి అంటే అట్లా అది బిగ్ చాలా స్క్రీన్ పైన సూపర్. అసలు ఆ మూమెంట్ థియేటర్లో అట్లా ఆగిపోతే బాగుండు అన్నంత ఫీల్ వచ్చింది. ఓకే ఓకే చాలా బాగుంది. మీకు బిగ్ ఎలా స్క్రీన్ లో చూడడం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? టీవీలో చాలా చూసినప్పుడు ఒకలా బాగుంది. ఉంటది కదా. అంటే చిన్నప్పుడు ఎప్పుడు టీవీలో కానీ చూడలే కదా థియేటర్లో. ఈరోజు చాలా బాగా అనిపించింది. ఓకే ప్రతి ఉదయ్ songs కిరణ్ కి గారిని అట్లా అట్లా బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా చిన్నప్పుడు నా ఫస్ట్ ఫేవరెట్ హీరో ఉదయ్ కిరణ్ గారు. అందుకే 15 డేస్ నుంచి అనుకుంటున్నాం మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వచ్చాము. అంటే ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డేకి చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఆ సినిమాలు కాదనుకొని మీరు మళ్ళీ మనసు అంతా మూవీస్ కన్నా నాకు ఉదయ్ కిరణ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ ఫీల్ ఈ కొత్త మూవీస్ ఇవ్వవు కదా. ఓకే నార్మల్ గా ఇలా రీ రిలీజ్ కి మనం రీక్రియేట్ చేస్తుంటాం సీన్స్ కానీ సాంగ్స్ కానీ, అలా ఏమన్నా చేశారా థియేటర్ లో? లేదు, ఏం చేయలేదు. హ్యాపీగా ఎంజాయ్ జస్ట్ చేసి హ్యాపీగా ప్రశాంతంగా మూవీని చూసి థ్యాంక్ యూ Thank you. ఓకే థ్యాంక్ యూ ఎలా ఉంది? నేను ఈ సినిమా నా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చూశాను. సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూడడం చాలా ఎమోషన్గా ఉంది. సో ఆల్మోస్ట్ నా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయ్యి, అంటే కాలేజ్ డేస్, స్కూల్ డేస్ అండ్ ఉదయ్ కిరణ్ మళ్ళీ గుర్తొచ్చారు. ఇప్పుడు లేరని చాలా మిస్ అవుతున్నాము. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషన్ మూవీ. సో అంత మంచి సాంగ్స్ అయితే ఎంటైర్ పాడుతూనే ఉన్నాం మేము ఇంకైతే. సో అలా చాలా బాగుంది మూవీ. వెరీ గుడ్ టు సీ అగైన్ ఆన్ ద స్క్రీన్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 100+ టైమ్స్ చూసే ఉంటాం ఈ సినిమా. యూట్యూబ్, టీవీలో, జెమినీ టీవీ, సో మెనీ టైమ్స్ చూసే ఉంటాం. సో అగైన్ మళ్ళీ చూడటం చాలా హ్యాపీగా. తూనీగా గుర్తులేదు. ఆ ఫ్లోలో వస్తే పాడేస్తాం కానీ సడన్గా. అలా చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే టీవీలో ఇన్నిసార్లు చాలాసార్లు చూసారు కదా, మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ చూడడానికి రీజన్ ఏంటి? అంటే మన 90s కిడ్స్కి అది ఉదయ్ కిరణ్ ఒక మంచి ఉదయ్ కిరణ్ గారిని చూడడానికి వచ్చారా? యాక్చువల్లీ మాది బెంగళూరు. సో అనుకోకుండా ఇక్కడ ఉన్నాము. సో ఈరోజు అలా ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సినిమాని అట్లా చూడడం? మీరు ఏ క్లాస్లో ఉన్నారు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు? మేబీ యూకేజీ. అవునా? ఓకే అంతే కదా, మై ఏజ్ గ్యాప్ బట్టి వీ కెన్ ఐడెంటిఫై. ఓకే థ్యాంక్ యూ. మీరు పాడతారా పాట?